నేను యాక్చువల్లీ చెప్పాలంటే 2021లో నేను స్టార్ట్ చేశాను. 5 ఇయర్స్ ఇప్పుడు నేను వెనకాల మళ్ళీ మొత్తం చూసుకుంటే నేను ప్రివిలేజ్ అనుకోవాలి ఇండియన్ టీమ్‌కి చేసినందుకు. అండ్ నా కోచింగ్ కెరియర్ చాప్టర్‌లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫుల్‌ఫిల్లింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఇండియాకి ఇంత టైమ్ సర్వ్ చేయడం. నేను ఫస్ట్ ఇండియన్ టీమ్‌కి వచ్చినప్పుడు నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముండెనంటే ఫీల్డింగ్‌ని ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఇండియాస్ ఐడెంటిటీకి ఒక ఇంటిగ్రల్ పార్ట్ తీసుకురావాలని, లేదా ఉట్టి కజిన్ బ్యాటింగ్ బౌలింగ్‌కి కాకుండా అది చేయాలనుకున్నాను. కానీ నా జర్నీ మొత్తం సాటిస్ఫాక్షన్ ఎందుకు అనిపిస్తుందంటే ప్లేయర్స్ ఆ విల్లింగ్‌నెస్ చూపించారు. ప్రాక్టీస్‌లో అయినా, మ్యాచ్‌లో అయినా విల్లింగ్‌నెస్ టు ఇంప్రూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇప్పుడు నేను వెళ్తే యాక్చువల్లీ బార్బడోస్ 2024 వరల్డ్ కప్‌లో నాట్ ఓన్లీ ద ట్రోఫీ మనం గెలిచింది కాకుండా ఆ డ్రెస్సింగ్ రూమ్ ఆఫ్టర్వర్డ్స్ గెలిచినాక ఎందుకు అంటే ఒక ఫ్యూ సెకండ్స్ కామ్ అయిపోయినాక దే జస్ట్ బ్రోక్ అప్. బట్ ఆ ఫ్యూ సెకండ్స్లో అన్ని ప్లేయర్స్లో నేను చూసింది ఏంటంటే ఒక 4 years ఆఫ్ హార్డ్ వర్క్ మేము ఎర్న్ చేసి ఇప్పుడు కప్ వచ్చినందుకు దాట్ ఫేసెస్ ఆఫ్ ఇట్ నా కళ్ళలో ఎప్పుడూ నిలిచిపోయి ఉంటుంది. సో యాక్చువల్లీ చూసుకుంటే మనము ఏ మ్యాచ్ అయినా కానీ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా మనం ప్యాకేజెస్లో హైలైట్స్లో అయినా స్కోర్ బోర్డ్లో అయినా మనం ఎక్కువ బ్యాటింగ్ బౌలింగ్ చూస్తాం. ఎట్ ద మోస్ట్ చూస్తాం ఏంటంటే ఒక స్పెక్టాక్యులర్ క్యాచ్ ఉంటేనే చూస్తాం. కానీ ఆ 40th ఓవర్లో బౌండరీ లైన్లో ఆపింది మనం చూస్తామా, లేదా బ్యాకింగ్ విరాట్ కోహ్లీ చేస్తుంది చూసినామా, ద బౌండరీ లైన్కి బాల్ వెళ్తుంది కానీ 1% ఛాన్స్ ఉన్నా కానీ డ్రైవ్ కొట్టింది చూస్తామా, అది మనకు స్కోర్ బోర్డ్లో కనిపించదు. సో అది విజిబిలిటీ దాని ఇంపార్టెన్స్ పెంచడానికి మేము ఫీల్డింగ్ మెడల్ దాని ఫస్ట్ ప్రయత్నం. దాంట్లో మేము చూసింది ఏంటంటే మీరు ఇప్పుడు వరల్డ్ కప్ చూసుకున్న లాస్ట్లో మేము అందరికీ క్యాచ్లు పట్టినవి ఇవ్వలేదు స్పెక్టాక్యులర్ క్యాచ్. కొన్నిసార్లు క్యాచ్లు పట్టకుండా ఆ బౌండరీ లైన్లో స్టాప్ చేసింది, ఆ 1% ఫ్యాక్టర్ డైవ్ ఇచ్చింది, ఆ చిన్న చిన్నది మేము స్టార్టెడ్ టు రికగ్నైజ్. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్క ఫీల్డర్ 11లో దే ఫెల్ట్ దట్కి నాకు అవార్డు రాగలుగుతుంది, నాకు ఆ రికగ్నేషన్ రావుతుంది. సో దానివల్ల ఏమైందంటే టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో ఒక పాజిటివ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ప్లేయర్స్ వాళ్ళంతలో వాళ్ళు చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై టీమ్మేట్స్ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇది హెల్దీ కాంపిటీషన్ అనేది గ్రూప్లో స్టార్ట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది టీమ్ మెడల్ వేర్ ప్లేయర్స్ దాన్ని ఎంబ్రాస్ చేశారు, ఫ్యాన్స్ దాన్ని సపోర్ట్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే నా ఉద్దేశంలో ఈ ఫీల్డింగ్ మెడల్ వల్ల ఫీల్డింగ్కి దానికి వచ్చే రికగ్నేషన్ అది డిజర్వ్ఫుల్గా వచ్చింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఆ బౌండరీ లైన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాను, అక్కడ వాచ్ చేస్తున్నాను. బాల్ వెంటనే పైకి వెళ్ళంగానే సూర్య వెళ్ళి క్యాచ్ పట్టింది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ బ్లిప్స్. నేను ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఐ వాజ్ సైలెంట్ బికాస్ నా మైండ్లో నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సూర్య కరెక్ట్ టైంకి వెళ్ళాడా, రోప్ని టచ్ చేసిండా లేదా, కరెక్ట్ టైం జంప్ చేసిండా లోపలికి వేసి. సో మై మైండ్ వాజ్ డూయింగ్ ఆల్ క్యాలిక్యులేషన్స్. బట్ ఒకసారి అది క్లీన్గా డిక్లేర్ చేయగానే ఆ సర్జ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చినాయి ఒకటేసారి. హ్యాపీనెస్, కానీ నాకు తెలుసు ఇంకే మ్యాచ్ అయిపోలేదు, ఇంకా కొన్ని బాల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే సూర్య అది చాలా ఎక్స్ట్రాడినరీ క్యాచ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్ని చూసుకుంటే. సో దానిలో సూర్యకుమార్ ఆ కంపోజర్ పెట్టుకొని ఫెంటాస్టిక్ క్యాచ్ తీసుకోవడం, రియల్ క్రెడిట్ గోస్ టు హిమ్. నాకు అందుకని అనిపిస్తుంది గ్రేట్ లీడర్స్ ఎప్పుడైనా కానీ పెద్ద అకేషన్ హై ప్రెషర్ సిచ్యువేషన్లో చాలా చాలా కంట్రోల్ ఉంటారు. అది అబ్సల్యూట్ డెమాన్స్ట్రేట్ చేశాడు సూర్య. యాక్చువల్లీ ఇప్పుడు మీరు సూర్య క్యాచ్ చూసుకుంటే ఏంటంటే అది చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ బాల్ రాకముందే అతను తీసుకున్న ఫస్ట్ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి. ఎందుకంటే ఆ ఫస్ట్ 2 స్టెప్స్ వల్ల ఏమైందంటే అతని బేరింగ్స్ ఆ కాళ్ళు బౌండరీ దగ్గరికి ఫాస్ట్కి వెళ్ళాయి. క్యాచెస్లో మేజర్ ఏంటంటే ఒక్కసారి మీరు బాల్ దగ్గరికి జల్లి వెళ్ళిరు అనుకోండి, దాట్ గివ్స్ యూ దట్ లిటిల్ ఎక్స్ట్రా టైమ్ టు బి కంపోజ్డ్. సూర్య అది బ్రహ్మాండంగా చేశాడు. సో నార్మల్గా ఏంటంటే ఇది ప్రాక్టీస్ సెషన్లో సూర్య చాలా క్యాచెస్ పట్టాడు. అట్లాంటివి మేము జనరల్గా ప్రాక్టీస్ సెషన్లో ఏంటంటే డిఫరెంట్ వేరియబుల్స్కి ప్రాక్టీస్ చేస్తాం. సపోజ్ మీరు అహ్మదాబాద్లో డోమ్ లైట్స్ అనుకోండి, లేదా దుబాయ్లో డోమ్ లైట్స్ అనుకోండి, అంటే క్యాచ్ వెళ్తుంది, దెన్ వాట్ విల్ డూ ఇస్ యూ సీ ద బాల్, మళ్ళీ రోప్ని చూసి మళ్ళీ చూసి. సో we put them all these in practice sessions so that when a situation arrives they are not panicking, they know that they have done the memories inside, they have to do it. అట్లనే మేము బౌండరీ రిలే క్యాచెస్ కూడా చాలా ప్రాక్టీస్ చేసాం, 2 ఫీల్డర్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేసాం. ఓవరాల్గా మీరు కాంటెక్స్ట్గా చూసుకుంటే ఏంటంటే మనం ఫీల్డింగ్ గురించి మాట్లాడుతున్నది ఆ క్యాచ్ తర్వాత. ఆ క్యాచ్ మనకు వరల్డ్ కప్ ఇచ్చింది, కానీ ఫీల్డింగ్ని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చింది. నేను 1-2 ప్లేయర్లు చెప్పాలంటే అది వేరే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే
నా ఉద్దేశంలో డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్ స్టేజెస్లో స్టాండప్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రెంత్ చూశారు. స్టార్టింగ్ ఫేజ్లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కవర్స్, రోహిత్ శర్మ స్లిప్, జడేజా పాయింట్, శుభ్మన్ గిల్ షార్ట్ మిడ్ వికెట్ వీళ్ళు ఉన్నప్పుడు వుల్ఫ్ ప్యాకింగ్ లాగా మనం అపోజిషన్కి ఛాన్సే ఇవ్వలేదు. మీరు వరల్డ్ కప్లో చూసుకుంటే సూర్య మన సూర్య క్యాచ్ అయినా పర్వాలేదు, కుల్దీప్ క్యాచ్ ఫైన్ లెగ్లో అయినా పర్వాలేదు, అలానే సిరాజ్, అక్షర్ పటేల్ క్యాచెస్ అయినా పర్వాలేదు. బ్రహ్మాండంగా మనం డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ సిచ్యువేషన్లో కాంట్రిబ్యూట్ చేసాం. వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ నాకు నిజంగా ప్రౌడ్ అనిపించింది ఏంటంటే ఈ 5 yearsలో మనం రియల్గా మెజరబుల్ గ్రోత్ ఏంటంటే బౌలర్స్, మన ఫాస్ట్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా ఈజీగా ఒక +20-25% వాళ్ళ ఓన్ కెపాబిలిటీ యాజ్ అ గ్రూప్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ బాగా ఇంప్రూవ్ చేశారు. వాళ్ళకి రియల్ క్రెడిట్. వాళ్ళ ప్రాక్టీస్లో కూడా బౌలింగ్లో వాళ్ళ టైం తీసుకొని నాకు 1-on-1 సెషన్లో రావడం అయినా పర్వాలేదు, మ్యాచ్లో అయినా హాట్ స్పాట్స్లో ఉండడం, వాళ్ళు వెనకాల షార్ట్ లెగ్ తెగకుండా లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ డీప్ మిడ్ వికెట్ స్వీపర్లో ఉండడానికి ఇష్టపడడం. ఈవెన్ మీరు లాస్ట్ సిరీస్లో చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ డీప్ స్క్వేర్ నుంచి ఉరుకొచ్చి బౌండరీ లైన్. సో ఆ కాన్ఫిడెన్స్ బౌలర్ గ్రూపులు అనేది చాలా పైకి వచ్చింది. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మన హోల్ టీమ్ ఫీల్డింగ్ కొంచెం పైకి రావాలి. విరాట్ కోహ్లీని మీరు ఫస్ట్గా అనుకోగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇంటెన్సిటీ, ఎనర్జీ అనే ఫీల్డ్. ఎప్పుడైనా ఎనర్జీ, ఇంటెన్సిటీ కంటేజియస్. ఆయన మీరు కవర్స్లో అయినా పవర్ ప్లేలో చూడండి, కవర్స్లో ఉంటాడు, బ్యాట్స్మెన్ ముఖంలోకి వచ్చేస్తాడు ఫాస్ట్గా వచ్చి. ఆ డైవ్ అయినా, స్ప్రింట్ అయినా, రియాక్షన్ అయినా, మీరు రీసెంట్ అయినా అంతకుముందు తీసుకున్న ఈజ్ ఎట్ యూ ఆల్ ద టైమ్. అట్లనే కాకుండా ఇప్పుడు ఆయన షార్ప్ త్రో, బ్యాట్స్మెన్ ఉరికినా ఉరకకపోయినా, బౌండరీ లైన్స్ అయినా, ఇన్ఫీల్డ్ అయినా ఫ్లాట్ త్రో వేస్తాడు. దానివల్ల ఏంటంటే హీఈస్ దేర్ ఆన్ ద ఫీల్డ్ టు డూ సంథింగ్. ఇంకా పవర్ లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే లాంగ్ ఆన్ టు లాంగ్ ఆన్ ఇప్పుడు కూడా వెళ్తుంటాడు లాంగ్ ఆన్ టు లాంగ్. దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, నో వన్ టెల్స్ హిమ్ బట్ హీ డస్ ఇట్. ఎప్పుడైనా ఇది బాల్ వస్తే చేయడం, బాల్ రాకున్నా పర్వాలేదు. మీరు చూడండి ఆ నాన్ స్ట్రైకర్ ఎండ్ అయినా పర్వాలి, బ్యాకింగ్కి వస్తాడు, వేరే దగ్గర బాల్ తీసుకుంటాడు, త్రో. హీస్ ఆల్వేస్ ఎట్ ద బ్యాట్స్మెన్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద అదర్ ఇన్ ఫీల్డ్. ఇది మనం మ్యాచ్లో చూసిన గ్రేట్నెస్. నేను చూసిన గ్రేట్నెస్ ప్రాక్టీస్లో కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చెన్నైలో చాలా హ్యూమిడ్ కండిషన్స్లో ఉండి అతను బ్యాటింగ్ చేసి వచ్చి క్యాచెస్ తీసుకుందామని బౌండరీ లైన్లో వచ్చాడు, ఫ్లాట్ కిందికి ఫార్వర్డ్ డైవ్, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా క్యాచ్లు. అదే ఇంటెన్సిటీ ఏదైతే మ్యాచ్లో మీకు కనిపిస్తుందో ప్రాక్టీస్లో కూడా అదే ఇంటెన్సిటీతో క్యాచ్లు పెట్టాడు. ఒక క్యాచ్ కొంచెం ఆయన పట్టుకోలేదు, ట్రై చేసినా దొరకలేదు అనుకోండి, దానికి ఒక 30-40 క్యాచెస్ తీసుకుంటాడు. సేమ్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లో కూడా, టెస్ట్ మ్యాచ్లో ఆయన ఛాలెంజ్ అతను ముందడికి వచ్చి ఫాస్ట్ కొట్టమంటాడు. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ దట్ ఆల్సో పుషెస్ అస్ యాజ్ అ కోచెస్ టు సీ ద బెస్ట్ ప్లేయర్ రిప్లికేటింగ్ ఆల్ ద టైమ్ ప్రాక్టీస్లో. దీనివల్ల ఒకటి ఏమవుతుందంటే పెద్దది, అతను ఒక్కడే మంచి చేయడం కాదు, అతనితోని 2-3 చేస్తున్న ప్లేయర్ వాళ్ళు కూడా వాళ్ళ సొంత కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ పుష్ చేస్తారు. అతని ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ టీంలో. సో విరాట్ కోహ్లీ అతను గ్రేట్ ఫీల్డర్ అది కాకుండా అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా మందిని సరౌండింగ్ చాలా చేశాడు ఆయన ఫీల్డింగ్ కంటే. ఓవరాల్గా చూసుకుంటే మీరు చెప్పిన 3 పేర్లు, శుభ్మన్ అయినా పర్వాలేదు, రోహిత్ అయినా పర్వాలేదు, విరాట్ కోహ్లీ అయినా పర్వాలేదు, ఇండివిజువల్గా వాళ్ళు చాలా గ్రేట్ ఫీల్డర్స్. యాజ్ అ కెప్టెన్గా కూడా వాళ్ళు ఈ ఫీల్డింగ్కి అదే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫీల్డింగ్ ఎప్పుడైనా వాళ్ళకు నాన్ నెగోషియబుల్ ఫ్యాక్టర్. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎరాలో వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న ఫీల్డర్స్, వాళ్ళు చేసే ఫార్మాట్, ప్లస్ ఆ మ్యాచ్ సిచ్యువేషన్ కూడా, ఎప్పుడైతే మనం టాప్లో ఉన్నామో, ఎప్పుడైతే మనం డిఫెన్స్లో ఉన్నామో, సో స్ట్రాటజీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళది డిఫరెంట్ ఉండే. కానీ ఫీల్డింగ్ ఇంపార్టెన్స్ అనేది ముగ్గురు ఆల్వేస్ ద సేమ్. ఆల్వేస్ నేను ముగ్గురులో చూసిన గ్రేట్నెస్ ఏంటిదంటే వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ బట్టి మాట్లాడకపోయేది కాదు ఫీల్డింగ్. ప్రతి ఒక్క సెషన్, ప్రతి ఒక్క డే ఆ ఇంటెన్సిటీ, ఎనర్జీ అనేది వాళ్ళు హర్డిల్ అయినా పర్వాలేదు, టీమ్ టాక్స్లో అయినా పర్వాలేదు, ఇండివిజువల్గా మాట్లాడినా పర్వాలేదు, దెర్ ఇస్ అ కన్సిస్టెంట్ మెసేజ్ ఆఫ్ దే ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు పుట్ దేర్ బాడీస్ ఆన్ ద లైన్ ఎవ్రీ టైమ్ దే గో అవుట్ ఆన్ ద ఫీల్డ్. అండ్ దట్ ఈస్ అ గ్రేట్నెస్. అండ్ దాట్ యాక్చువల్లీ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇదే మేజర్ థింగ్ మనకు కన్సిస్టెంట్గా మనం ఫీల్డింగ్ కల్చర్ ఇండియన్ టీమ్ని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. మనం ప్రస్తుతానికి స్లిప్ క్యాచింగ్ తీసుకుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టిల్నెస్. మనం ఎంత స్టిల్గా ఉన్నాం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన స్టాండ్స్, పొజిషనింగ్ అది ఎట్లా ఉండాలంటే లో ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఆ లో కంఫర్ట్ అనేది అంటే 6 బాల్ మనం అదే పొజిషన్లో ఉన్నాము అంటే మనం కంఫర్ట్ ఉన్నట్టు. ఆ పొజిషన్లో మనం గెయిన్ చేయాలి ఫస్ట్. ఒకసారి ఆ పొజిషన్ గెయిన్ చేసినాక మన స్టిల్ హెడ్, బాల్ని తొందరగా చూడాలి, సాఫ్ట్ హ్యాండ్స్. ఒకవేళ రివర్స్ కప్ చూస్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉండాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద క్యాచెస్ పోయేది ఎందుకంటే మనం తొందరగా లేచిపోయినప్పుడే కొంచెం క్యాచ్లు పడిపోతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం స్టిల్ హెడ్ ఉండి, లో పొజిషన్ ఉండి, బాల్ని తొందరగా చూసి సాఫ్ట్ హ్యాండ్స్ పట్టుకుంటాం, 9 out of 10 times యూ విల్ టేక్ అ క్యాచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటిది అంటే ఫీల్డింగ్లో
ఎస్పెషలీ స్లిప్ క్యాచెస్లో కాన్సన్ట్రేషన్ ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మనం ఒక డే మొత్తం ఉన్నప్పుడు హౌ యూ డిస్ట్రిబ్యూట్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక బ్యాట్స్మెన్ ప్రతి ఒక్క బాల్ ప్రీ డెలివరీ మూమెంట్ ఎలా ఉంటుందో అలానే నేను బిలీవ్ చేసేది స్లిప్ ఫీల్డర్ కూడా అలా ఉండాలి. పొజిషన్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పొజిషన్కి ప్రతి బాల్ వచ్చినప్పుడు ఏంటంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఈజీ అవుతుంది అన్నమాట. సో హై క్యాచెస్లో చూసుకుంటే ఏంటంటే మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే మన ఫస్ట్ 2 స్టెప్స్ డిటర్మైన్ చేస్తుంది మన బాల్కి వెళ్ళడానికి. సో మన ఫస్ట్ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఆ అథ్లెటిక్ పొజిషన్, ఆ ఫస్ట్ 2 స్టెప్స్ మనకు చాలా ఇంపార్టెంట్ బాల్ రాకముందు మనం చేసే పని. దానివల్ల ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ న్యాచురల్ స్పీడ్ లెగ్స్ వల్ల మనం బాల్ కిందికి జల్దీ రాగలుగుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఫస్ట్ 2 స్టెప్స్ మనం తీసుకునేది బాల్ కింద కాళ్ళతోని జల్దీ కిందికి రావడం. ఎప్పుడైతే మనం ఈ 2 కరెక్ట్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ టేకింగ్ ద క్యాచ్ వెరీ వెల్. ఎప్పుడైతే క్యాచ్ హై క్యాచెస్లో పోతుందంటే లాస్ట్ మూమెంట్లో మన కాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడే మనం ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది హై క్యాచెస్లో. ఇంకోటి మనం వెన్ ఇట్ కమ్స్ టు అవుట్ ఫీల్డ్ ఫ్లాట్ క్యాచెస్ ఏంటంటే దాంట్లో నాట్ ఓన్లీ స్కిల్ ఆఫ్కి బై స్టార్ట్ తీసుకోవాలి, అలానే లో ఉండాలి, వెళ్ళాలి ముందర డైవ్ కొట్టుకుంటా కాకుండా మన డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటిది, మనం మీ క్యాచ్కి వెళ్ళాలా లేదా వెనకకెళ్ళి 1 బౌన్స్ తీసుకురావాలా, సో సేఫర్ ఆప్షనా అటాకింగ్ ఆప్షనా, ఆ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇండియన్ టీంలో ఎంకరేజ్ చేసింది ఏంటంటే క్యాచ్ వెళ్ళినా పర్వాలేదు కానీ ఆ అటాకింగ్ మైండ్ సెట్ బాల్ క్యాచ్కి వెళ్ళడం మనం చాలా ఎంకరేజ్ చేసాం. ఒకవేళ మనం సబ్ కాంటినెంట్ కండిషన్ చూసుకుంటే ఒక మేజర్ చేంజ్ ఏంటంటే స్లిప్ క్యాచెస్లో మనం నార్మల్గా ఉన్న పొజిషన్ న్యూ బాల్తోని కాకుండా కొంచెం బాల్ సాఫ్ట్గా రాగానే స్లిప్ క్యాచెస్ కొంచెము డెప్త్లో కొంచెం ముందటికి రావాల్సి వస్తుంది. ముందటికి వచ్చినప్పుడు 2 మనము గమనించాలి ఏంటంటే మన స్పేసింగ్ బిట్వీన్ ద వీలర్ ఫైనర్ కావాలి, ఎందుకంటే బాల్ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి లాటరల్ చాలా దూరం పోవడం కష్టం. సో స్పేసింగ్ కొంచెం క్లోజర్ కావాలి. ఇంకోటి ఏంటంటే బాల్ ఫాస్ట్గా వస్తుంది, సో యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ద క్యాచ్ అవే ఫ్రమ్ యువర్ బాడీ కంఫర్టబుల్లీ. అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఎస్పెషల్లీ ఫర్ ఫాస్ట్ బౌలర్స్ సబ్ కాంటినెంట్ స్లిప్ క్యాచింగ్. అదే స్పిన్నర్ స్లిప్ క్యాచింగ్ అంటే ఐడియా ఉండాలి, యాంటిసిపేషన్ ఒకటి, ఏ లైన్లో బాల్ ఎంత టర్న్ అవుతుందో కూడా ఐడియా ఉండాలి, దాన్ని బట్టి మనం పొజిషన్ అడ్జస్ట్ చేసుకుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కీపర్లో ఫస్ట్ స్లిప్లో అండర్స్టాండింగ్ చాలా మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆ ఫైనల్ క్యాచెస్ ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే శుభ్మన్ గిల్ తీసుకున్న లెఫ్ట్ సైడ్ బ్రహ్మాండమైన క్యాచ్, కానీ ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి వికెట్ కీపర్కి ఫస్ట్ స్లిప్ అనేది గలీది టర్న్ బట్టి మనం అడ్జస్ట్ పొజిషన్ కావాలి. స్లిప్ పాయింట్ షార్ట్ లెగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే ఆ పొజిషన్ కంఫర్టబుల్ పొజిషన్ మనము ఎప్పుడు కూర్చుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే షార్ట్ లెగ్ సిల్లీ పాయింట్లో మనం పొజిషన్లో జల్లి కూర్చున్నాం అనుకోండి తొందరగా లేచిపోయే ఛాన్స్ ఉన్నది. సో మన టైమింగ్ ఆఫ్ పొజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం బాల్ దాకే టైంకి మనం లో ఉండాలి, అది మన టార్గెట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అవేర్నెస్ కూడా ఉండాలి. ఫార్వర్డ్ డిఫెన్స్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్ ముందట ఆడుతున్నాడా, సో ముందట ఆడినప్పుడు బాల్ కొంచెం ఫైన్ వెళ్తుంది, బ్యాక్ ప్యాడ్ వెళ్ళినప్పుడు కొంచెం స్పేర్ వెళ్తుంది, ఆ పొజిషన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంకోటి అలానే కాకుండా ఇప్పుడు మీరు వార్మప్ మ్యాచ్ కూడా చూసుకుంటే చాలా మంది శ్రీలంక బ్యాట్స్మెన్ స్వీపు ఇవి చాలా బాగా ఆడతారు. సో స్వీప్ ఇవి ఆడే బ్యాట్స్మెన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే తొందరగా మనం కళ్ళు తీయొద్దు, లాస్ట్ మూమెంట్ వరకు కొంచెం వాచ్ చేసి దెన్ యూ డూ అవాయిడ్ దాట్ అండ్ మేక్ యూర్ సెల్ఫ్ స్మాలర్. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఎస్పెషలీ షార్ట్ లెగ్ స్లిప్ పాయింట్. నా మెసేజ్ ప్రిటీ సింపుల్ అండి, ఫీల్డింగ్ని ప్రైమరీ స్కిల్గా ట్రీట్ చేద్దాం, ఒక బ్యాటింగ్ బౌలింగ్కి అడిషన్ కాకుండా. ఎందుకు అంటే ప్రతి ఒక్క మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ రాకపోవచ్చు, ఓ బౌలర్కి బౌలింగ్ రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ఫీల్డర్ ప్రతి ఒక్క ప్లేయర్కి ఫీల్డింగ్ అనేది వస్తుంది, దానికి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. సో నా ఉద్దేశంలో ఒక స్కిల్ ఏదైతే మనము సెల్ఫ్లెస్నెస్గా టీమ్కి చేసేదైతే అది ఫీల్డింగ్. సో మనము ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో ఫీల్డింగ్ ఉండవలసింది ఏంటంటే కేర్ మన టీమ్మేట్కి, కేర్ మన బాల్ దగ్గర నుంచి మన పక్క నుంచి వెళ్తేప్పుడు ఎంత మనం ఎఫర్ట్ పెడుతున్నాము, ప్రతి ఒక్క చిన్న ఎఫర్ట్ మన టీం కోసం ఏం చేయగలుగుతాం అన్నది రిప్రజెంట్ చేస్తుంది ఫీల్డింగ్లో. నా ఉద్దేశంలో ఆ అర్జ్ లోపల నుంచి ఫీల్డింగ్లో నేను టీంకి కాంట్రిబ్యూట్ చేయాలి, నేను టీంకి ఫీల్డ్లో ఇంప్రూవ్ చేయాలని విత్ ఇన్ రావాల్సి వస్తుంది.